అమ్మానాన్న వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. శల్య, సౌప్తిక, ఆశ్రమవాస పర్వం, వెరీ గుడ్. ఉపదేశాలు పూర్వ కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలు ఇతిహాసం. ధర్మరాజులో మార్కండేయ మహర్షి కౌశికుని రాజును చెబుతాడు. విద్యాభ్యాసం పూర్తయినట్లు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మరి చుట్టూ నీడను కూర్చొని వేదాధ్యాయం చేసుకుంటాడు. చెట్టుపైన ఉన్న పక్షి ఆయనపై రెట్టు వేస్తుంది. కోపంతో దాన్ని చూడగా అది ప్రాణి